దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. ఆమెన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. దేవుడు అనంత జ్ఞాని. తన జ్ఞానము చేత సర్వలోకమును సంరక్షించి పోషించి పాలిస్తున్నాడు. అనంత జ్ఞాని అయిన దేవుడు ఓ చక్కని అవకాశము మానవులకిస్తున్నాడు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడుగుమని భక్తుడు కూడా ఈ ఆత్మీయమైన సలహానిస్తున్నాడు. ప్రతి మనుషునికి జ్ఞానము అవసరం. ఉద్యోగికి ఉద్యోగ పరిజ్ఞానము, వ్యాపారికి వ్యాపార జ్ఞానము, గృహిణికి గృహ జ్ఞానము, విద్యార్థికి విద్యా పరిజ్ఞానము, ఇలా ప్రతి మనుషునికి ఎంతో కొంత జ్ఞానము దైవ సంబంధమైనది అనుగ్రహించబడాలి. కనుక పరిపాలకునికి పరిపాలన జ్ఞానము ఎట్టిదో ప్రతివారు ఆత్మ సంబంధమైన జ్ఞానములో పాలుపంపులు పొందవలసినన్నదే దేవుని వాక్యము. జ్ఞానము లేకపోతే తన పనిలో ప్రతివారు వ్యర్థమైపోతారు. ప్రతివారు తమ తమ బాధ్యతలను నిర్వర్తించుటకు లోక జ్ఞానము కంటే దైవ జ్ఞానము ఎంతో ముఖ్యము గనుక అట్టి జ్ఞానము దేవుని నుండి పొందుకొనుటకై దేవునిని అడగాలి. జ్ఞానము అందరికీ సరిపడగలిగినంతగా ఇవ్వగల సమర్థుడు ఆయనే. అట్టి జ్ఞానము దేవుని నుంచి అడిగిన సొలొమోనును మనము గమనిస్తున్నాం. బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమి కావాలో అడగమన్నప్పుడు అతడు కోరినది దైవ జ్ఞానమే. దేవుడు అతనికి ఎంతో నిశ్చయముగా ఆ జ్ఞానమునిచ్చి ఉన్నాడు కనుక తన జీవితములలో రాజ్య పరిపాలనలో సొలొమోను గొప్ప సామర్థ్యమును కలిగి పరిపాలనా దక్షతతో ముందుకు కొనసాగాడు. అంత గొప్ప జ్ఞాని భూలోకంలో లేనే లేడు అన్నంతగా అతడు అభివృద్ధిని పొందగలిగి ఉన్నాడు. కనుక తన జీవితములో తిరుగులేని పరిపాలన చేయగలిగాడు. ప్రియ సోదరి సోదరుడా, మరి నీ జీవితములో జ్ఞానము కొదువుగా ఉన్నదేమో ప్రభువును నిస్సందేహంగా అడగండి. జ్ఞానమునకు సమస్తమునకు మూలమైన వాడు దేవుడే. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం ప్రకారముగా యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండే వచ్చును అని వాక్యములో తెలియజేయుచున్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమయున్నవని దేవుని వాక్యములో తెలియజేయుచున్నది. కనుక దేవునిని అడగండి, జ్ఞానము గలవారై జీవించండి. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా జీవితములలో మరొక నూతన దినమును ఆశీర్వాదకరముగా దయచేసినందులకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా అనుదిన జీవితములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని, వివేచన, ఆలోచన నీవు మాకు పుట్టించుమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, భౌతికమైనటువంటి జీవితమునకు కావలసిన లౌకిక జ్ఞానము ఎంతవరకు ఉపయోగపడుతుందో నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడుతున్నారు. ఆధ్యాత్మికమైన పరిజ్ఞానమును, దైవికమైనటువంటి వివేచన మాకు కలిగచేయండి. నాయన, సొలొమోనుకిచ్చిన ఆ ఆత్మీయ జ్ఞానమును మాకు దయచేయండి ప్రభువా. మా దైనందిన జీవితములలో మేము అభివృద్ధి పొందినట్లుగా మాకు తగినటువంటి ఆలోచన మాకు నేర్పమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దినముందు పనిపాటలలో ఉన్న నీ ప్రియబిడలకు కావలసినటువంటి సహాయమును, ఆరోగ్యమును, క్షేమమును దయచేయండి. శ్రమలో ఉన్న బిడ్డలకు సహాయం చేయ తండ్రి. ఆపదలలో ఉన్న బిడ్డలను ఆదుకొనమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆధ్యాత్మికంగా కృంగిన వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ సన్నిధిని నీ బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవించి వేటినైతే నీ నుంచి ఆశిస్తున్నారు అవి వారి మేలు కొరకైన ప్రతి అవసరత తీరునట్లుగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆయన ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరకు తోడయుండును గాక. ఆమేన్.